గ్యాస్ వెలిగించేసాను. గ్యాస్ వెలిగించాను, పాత్ర పెట్టాను. పాత్ర వేడైనాక ఆయిల్ వేస్తాను. 4 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. 4 టీ స్పూన్లు ఆవాలు, జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కస్తూరి మెత్తి ఆకు, కస్తూరి మెత్తి ఆకు, ఎర్రగడ్డలు సన్నగా ఒక గడ్డ కట్ చేసుకున్నాం. కరివేపాకు వేసాను. కరివేపాకు ఒక చిటికెడు ఇంగవ, చిటికెడు ఇంగవ. వడవడన్నే వేస్తున్నాను నేను అన్నీ. అంటే కొంచెం ఏక ముందుగానే కొద్దిగా వేసేస్తున్నాను. కొద్దిగా వేగినానికి వేసేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర ఆకు, అరకేజీ చికెన్ బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. అరకేజీ చికెన్. నేను చికెన్ ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాలు వాటర్లోనే ఉంచి మళ్ళాక నేను 2-3 మాటలు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ 10 నిమిషాలు ఉప్పు పసుపులో కొంచెం వాటర్లో ఉంచాలి చికెన్. అప్పుడు నీసు వాసన రాదు, చికెన్ బాగుంటుంది. హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి, సన్న మంటలోనే చికెన్ ఉడకాలి. 2 నిమిషాలు మూతేసి అలాగే ఉడకనిస్తాను. 2 నిమిషాలు మూత పెడతాను. చికెన్ మీద మూత పెడుతున్నాను. ఇలాగా వాటర్ వస్తుంది చూడండి, చికెన్లో వాటర్ చూడండి. ఇలా గ్యాస్ వెలిగించాను, పాత్ర పెట్టాను. 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. అరకేజీ చికెన్కి 2 కట్టలు గోంగూర, 2 కట్టలు గోంగూర, చిన్న కట్టలు 2 కట్టల గోంగూర తీసుకున్నాను. అరకేజీ చికెన్కి 2 కట్టలు తీసుకొని శుభ్రంగా ఉంచుకొని కడిగి పెట్టుకున్నాను. ఎర్ర గోంగూర చికెన్లో వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. నేను మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి అంతా వేసేసాను. చెమ్మంతా పోయింది చికెన్కి. ఇలాగా చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. నేను మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోస్తున్నాను. చికెన్కి ఉప్పు కూడా వేసేసాను. మీకు ఉప్పు వేసేది చూపించలేదు నేను. ఉప్పు, కారం, ధనియాల పొడి మొత్తం వేసేసాను. మనం వాటర్ ఎంత పోసుకోవాలన్నా ఇప్పుడే చూసుకోవాలి. కారం కానీ ఉప్పు కానీ అంతా. వాటర్ నేను ముక్కలు మునిగేంత వాటర్ పోసాను. మనం పోసుకునే వాటర్ ముక్కలు మునగాలి, అంత వాటర్ పోసుకోవాలి మనం. అప్పుడు మంట ఫుల్లుగా పెట్టుకుంటే సరిపోద్ది. గోంగూర వేస్తాం కాబట్టి వాటర్ మునిగేటట్టుగా మనం ముక్కలు మునిగేటట్టుగా వాటర్ పోసుకోవాలి. ఇలాగ నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. హైలో మంట పెట్టాను. 2 నిమిషాలు మూత పెట్టుతున్నాను. 2 నిమిషాలు అయింది. అలా ఉడుకుతుంది. నేను ఇప్పుడు గోంగూర వేసేస్తున్నా. గోంగూర ఆయిల్ వేసి ఆయిల్లో ఉడకబెట్టుకున్నాను. గోంగూర వేసేస్తున్నాను. గోంగూర వేసేసాను. ఇలాగ గోంగూర వేసుకున్నాక కర్రీ కొంచెం ఉడకాలి మనకు. అప్పుడు టేస్ట్గా ఉంటుంది. గోంగూరతో చికెన్ చేస్తే చాలా బాగుంటుంది.
మీరు చెయ్యండి, టేస్ట్ చేయండి, చేసి ఎలా ఉందని టేస్ట్ చేయండి. అంతేకాక మీరు రుచి చూసి కామెంట్ చేయండి. అలాగా ఈ వంటలు నచ్చుంటే మీరు మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగా మీరు లైక్ కూడా పట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే కర్రీ చేయాలా, కర్రీ మీరు చూడండి. మనం గోంగూర సౌర్లో వార్చుకున్నాము, అన్నీ కొలత ప్రకారంగా వేసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చూసి చెప్తాను. నాకేం తక్కువ ఉన్నా నేను ఇప్పుడు చెప్పేస్తాను. చాలా సూపర్గా ఉంది చికెన్. చేసుకొని మీరు తినండి ఫ్రెండ్స్. మీరు తిని నాకు కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.